మిగిలిపోయిన గాజులు ఉంటాయి కదా, ఇవి పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా రీయూజ్ ఎలా చేసుకోవాలన్నది చూడండి. ఈ గాజులు ఒక్కొక్కసారి గుడికి వెళ్ళినప్పుడు మనకి చేతికిస్తూ ఉంటారు కదా, అమ్మవారి గాజులు అని చెప్పేసి. అటువంటివి లేదంటే మనం వేసుకోగా మిగిలిపోయినవి ఉంటాయి కదా, కొన్ని వాడేస్తాం చెల్లుతూ ఉంటాయి కదా. తర్వాత మిగిలిన గాజులతో కూడా ఈ టిప్ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ మిగిలిపోయిన క్లాతులు, ఇవి పనికిరావని పడేస్తూ ఉంటాం కదా. ఏదైనా కుట్టినప్పుడు మనం బ్లౌజ్ కానీ ఏదైనా కుట్టినప్పుడు ఇలా క్లాత్ మిగిలిపోతుంది. ఇలా మీ దగ్గర కూడా మిగిలిపోయిన క్లాతులు ఉంటే పడేయకుండా ఖచ్చితంగా ఈ టిప్ ట్రై చేయండి. సారీ డ్రెస్ మ్యాచింగ్ని బట్టి కూడా ఇది ట్రై చేయొచ్చు. ఫస్ట్ అయితే గాజుల్ని సమానంగా చూసుకోవాలి. అంటే ఇవి కొంచెం పెద్దవి చిన్నవి ఉంటాయి కదా, ఇందులో సమానంగా ఉన్నవి తీసుకుని 3 బ్యాంగిల్స్ తీసుకోండి. లేదంటే 4 అయినా తీసుకోవచ్చు, ఇంకా వెడల్పు వస్తాయి. ఇలా 2 సెట్స్. అయితే ఈ ప్లేస్లో మీరు కావాలంటే ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అయినా తీసుకోవచ్చు. ఒక్కొక్క గాజు తీసుకుని దీని మీద నుంచి గమ్ అప్లై చేసుకొని ఒక్కొక్కటి అంటించేసుకోవాలి. ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకున్నానండి ఇక్కడ, ఫాస్ట్గా ఆరిపోతుంది ఇదైతే. తర్వాత వాడుకునేటప్పుడు వాటర్ ఏమన్నా తగిలినా కూడా తొందరగా పాడవకుండా ఉంటాయి. ఇవి 3 అంటించేసుకున్న తర్వాత పక్కన ఉంచేసుకోండి. 2 మినిట్స్ అలా ఉంచినట్లయితే తొందరగానే ఆరిపోతుంది. తర్వాత పక్కన ఉన్న సెట్ కూడా ఇలానే సెట్ చేసేసుకోవాలి. తర్వాత క్లాత్ కట్ చేసేసుకుందాము. దీని మీద జరీ బార్డర్ వచ్చిందండి. ఇది పట్టు శారీ మీద బార్డర్ అనమాట. ఇది పడేయలేక అలా ఉంచాను నేను. ఒక సైడు హ్యాండ్స్కి వేసేసిన తర్వాత ఇంకొక సైడ్ ఉంటుంది కదా, ఇప్పుడు నడుముకి ఎవరు వేయట్లేదు కాబట్టి ఈ క్లాత్ మిగిలిపోయింది. ఇప్పుడు ఇది చేసేటప్పుడు కూడా ఈ క్లాత్ కొంచెం స్టిఫ్గానే ఉంటుంది. మీరు తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం స్మూత్గా ఉన్న తీసుకోండి. అంటే లెనిన్ కానీ, అంటే బార్డర్ తీసుకోవాలనుకుంటే. అదే క్లాత్ అయితే స్మూత్గానే మెత్తగానే ఉంటుంది కాబట్టి ఎలాగైతే అలాగ మోల్డ్ అయిపోతుంది. ఇది కొంచెం స్టిఫ్గా ఉందండి. మీరు బార్డర్ వేసుకోవాలనుకుంటే మాత్రం లెనిన్ కానీ టిష్యూ బార్డర్స్ ఉంటాయి కదా, అటువంటి స్మూత్గా ఉన్నాయి, ఎలాగైతే అలాగా తిరిగే ఇప్పుడు చాలా వస్తున్నాయి కదా, అటువంటివి తీసుకోండి. ఇలా మొత్తం 2 అంటే సగానికి కట్ చేశాను నేను. ఒకటే బార్డర్ని 2 ముక్కల కింద చేశాను అనమాట. ఇవి 2 ముక్కలు కూడా సైడ్స్ అనేవి పీచ్ వచ్చేస్తూ ఉంటాయి కదా, అంటే చూడండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ పీస్ రాకుండా ఉండాలంటే ఒక అగరబత్తి వెలిగించుకొని సైడ్లు అంటే చివరి భాగంని ఇలా కాల్చుకోండి. లేదంటే క్యాండిల్ పెట్టుకుని అయినా చేసుకోవచ్చు. అప్పుడు అంచులు అనేవి ఊడకుండా ఉంటాయి. ఎలాగైనా కొంచెం స్టిఫ్గా ఉందని చెప్పాను కదా, కొంచెం వచ్చేస్తాయి. ఏదో కొంచెం చేశాను నేను ఇలాగా. చివరి వరకు చేసేసుకోవాలి. తర్వాత అటు సైడ్ కొంచెం క్లాత్ ఉంది కదండి బార్డర్ దగ్గర, అది కట్ చేసేసుకుని అటువైపు కూడా కాల్చేసుకోవాలి. క్లాత్ చివరి భాగంలో కొంచెం క్రాస్ కట్ చేసుకోండి, గాజుకు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు గాజుకి గ్లూ అప్లై చేసుకొని దీని మీద నుంచి అంటించుకోవాలి. ఫస్ట్ లోపల వైపు నుంచి గమ్ అంటించుకొని ఇప్పుడు ముందు క్రాస్ తీసుకున్నాం కదా, అక్కడ క్లాత్ అంటించుకోవాలి. రౌండ్గా తిప్పుకుంటూ రావాలి. వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. పైనుంచి గమ్ అప్లై చేసుకుంటూ రౌండ్గా ర్యాప్ చేసుకుంటూ రావాలి. ఒకవేళ దారాలు ఎక్కడైనా పైకి లేగినట్టు ఉంటే లాస్ట్లో గమ్ అప్లై చేసేసుకుంటే పైకి లేకుండా ఉంటాయండి. ఇది జరీ బార్డర్ తీసుకున్నాను కాబట్టి అలా వస్తుంది. లేదంటే నార్మల్ క్లాత్ అయితే ఏమీ రాదండి, మొత్తం కలిసిపోతుంది. అందులో అసలు మనం ర్యాప్ చేసినట్టు కూడా కనిపించదు. ఇదిగోండి ఇలాగా చివరి వరకు వచ్చేసింది. ఈ చివరికి వచ్చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇలా ఇంకొక గాజు కూడా ర్యాప్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా చేసేసిన తర్వాత ఈ గాజుల్ని కొంచెం డెకరేట్ చేసుకుందాము. 2 mm రేక్ మిర్రర్స్ తీసుకున్నాను. తర్వాత 0 సైజు కుందన్స్ తీసుకోవాలి. వీటిని స్టిక్ చేసుకుందాం. క్రాస్గా లైన్స్లా వచ్చినాయి కదండి, దీని మీద గ్లూ పెట్టుకుని డాట్స్ కింద వీటి మీద కుందన్స్ అంటించుకుందాము. లైన్స్లా వచ్చిన చోట ప్రతి చోట కూడా అలా అంటించేసుకుంటూ రావాలి. సేమ్ గ్యాప్ వస్తుంది. ఇదిగోండి ఇలా గాజు చుట్టూ అంటించేసాను. మిడిల్లో గ్యాప్ ఉంది కదా, లైన్కి మధ్యలో నుంచి మళ్ళీ గమ్ పెట్టేసుకొని దీని మీద నుంచి మిర్రర్స్ అంటించేసుకోవాలి. ఇవి 2 mm రేక్ మిర్రర్స్ అండి. వీటి ప్లేస్లో మీరు జ్యువెలరీ రింగ్స్ కానీ లేదంటే స్టోన్స్ కానీ ఏవైనా అంటించుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా గాజు చుట్టూ వేసేసుకోవాలి. చూడండి ఎంత మంచి లుక్ వచ్చిందో. ఇంకా కొంచెం ఆరాలి ఇది. ఇలానే సెకండ్ బ్యాంగిల్ కూడా రెడీ చేసేసాను. ఎంత బాగుంది చూసారా. ఇవి సైడ్స్గా కానీ లేదంటే ప్లెయిన్ గాజుల మధ్యలో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఎంత బాగుంది చూసారా. వీడియో ఎలా ఉంది కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.